హలో అందరికీ. హోంవర్క్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో రియాలిటీగా చూపిస్తానండి. నేను రోజుకి ఆల్మోస్ట్ ఒక 2-3 బుక్స్ అయినా రాసేదాన్ని 6th నుంచి కూడా. కానీ ఇప్పుడు కూడా ఇంత సఫర్ అవ్వలేదు. నాతో పాటు మా ఓన్ని రాయించడానికి నేను పడే బాధలు అన్నీ కాదు. టీచింగ్ ఫీల్డ్లో ఏంటంటే ఒక 10 మందికి లేకపోతే ఒక 50 మందికి అట్ ఏ టైం మనం వర్క్స్ అనేవి చెప్తాము, వాళ్ళు రాస్తారు. ఈ ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఏమవుతుందో తెలియదు, కానీ మా ఓడు ఓరలు ఎంత బాగా చెప్తున్నాడంటే రైటింగ్ రాసేసరికి నా తలప్రాణం తోక్కొస్తుంది. అంత దారుణంగా రాస్తున్నాడు. ఇంకా ఇప్పుడే రాయడు అని మనం అనుకున్నా మిస్సులు అనుకోరు కదా, వాళ్ళేమో రాయట్లేదు అనేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. నిజంగా ఒకప్పుడు చదువుకి ఇప్పుడు చదువుకి ఎంత రియాలిటీ అనేది చాలా మిస్ అవుతున్నాము. ఇప్పుడు అంతా డబ్బుతోని పరుగులమయమన్నమాట. ఎవడు త్వరగా పరిగెడితే వాడే గోల్ని రీచ్ అవుతాడు, ఎవడు ఎక్కువ చదివితే వాడే బాగుపడతాడనే విధానంలో ఉంది. మరి ఏం జరుగుతుంది?